హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తనువు నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 5. నా క్లాస్లో చెర్రీ అనే ఓ న్యూ స్టూడెంట్ జాయిన్ అయ్యాడు. ఆ పాప మీద తండ్రి చూపించే ప్రేమను చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది అని మాధవి టీచర్ ఉన్న విషయం చెప్తుంటే కళ్యాణ్ అశ్వథ్ మీద చూపించిన ప్రేమ మైథిలికి గుర్తొస్తుంటుంది. ఇప్పుడు ఆ స్టూడెంట్ కోసం మరో కొత్త ఏసీ ఫిట్ చేయిస్తుంటే నేను అక్కడే ఉండాల్సి వచ్చింది, అందుకే లేట్ అయింది అని అంటుంది మాధవి టీచర్. మైథిలి బన్ను చిన్నుకి భోజనం తినిపించడం పూర్తి చేసి ఇక మీరు వెళ్ళి క్లాస్లో కూర్చోండి అని చెప్తుంది. అలాగే మిస్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. మైథిలి తన బాక్స్ తీసి భోజనం చేస్తూ తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం అందరు స్టూడెంట్లా కాకుండా స్పెషల్ ఫెసిలిటీస్ ఏంటి? ఐ డోంట్ లైక్ దట్. పిల్లలు చెడిపోయేది ఈ అతి గారాభం వల్లే అంటుంది. మాధవి కూడా బాక్స్ ఓపెన్ చేసి తింటూ సరిగ్గా చెప్పావు. అబ్బో, ఆ బాబు కూడా వాళ్ళ డాడీని మించిపోయాడనుకో. వయసుకు మించిన మాటలు, తెలివితేటలు, ఫుల్ హైపర్ యాక్టివ్ బాయ్ అన్నట్టు వాళ్ళ డాడీ ఉన్నా చూసావు. అబ్బో, ఆ స్టైల్, ఆ యాటిట్యూడ్ ఒక్కసారి చూస్తే చూపు తిప్పుకోవాలనిపించదు. అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఒక బాబుకి తండ్రి అంటే నమ్మలేనట్టుగా ఉన్నాడు. ఉన్న పలంగా నా మొగుడికి విడాకులు ఇచ్చేసి ఆ యాటిట్యూడ్ పర్సన్ని పెళ్లి చేసుకుంటే బాగుండనిపిస్తుంది అని ఆశగా చెప్తుంది. సరేలే, నీ మొగుడితో నేను మాట్లాడతానులే అంటుంది మైథిలి. ఏమని మాట్లాడతావు అని అడుగుతుంది మాధవి. నువ్వు అతని గురించి చెప్పిన విషయాలే చెప్పి నీకు విడాకులు ఇవ్వమని చెప్తా అంటుంది. నీకు దండం పెడతాను, నా సంసారంలో నిప్పులు పొయ్యకే తల్లి అంటుంది మాధవి భయపడుతూ. మరి నీ పిచ్చి మాటలు ఆపి ముందు భోజనం కానివ్వు, క్లాస్ టైం అవుతుంది అంటుంది మైథిలి. ఓకే మైతు మిస్ అంటుంది మాధవి టీచర్ నవ్వుతూ. మైథిలి అనే నా పేరుని మైతు చేశావు, అందరూ నన్ను మైతు మిస్ అని పిలవడం మొదలుపెట్టారు అంటుంది భోజనం చేస్తూ. మైతు మిస్ అంటే సింపుల్గా ఉంది కదా, అందుకే అలా పేరు పెట్టాను అంటుంది మాధవి నవ్వుతూ. అలా మాట్లాడుతూ భోజనాలు పూర్తి చేసి ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్తారు. కళ్యాణ్, అర్జున్ కూడా లంచ్ చేయడం కోసం గ్యారేజ్కి చేరుకుంటారు. కళ్యాణ్ ఆ గ్యారేజ్ని, వర్కర్స్ని, అక్కడ ఉన్న కార్లని కాస్త కొత్తగా చూస్తూ వేణు ఎక్కడ్రా, కనిపించడం లేదు అని అడుగుతాడు. వాడిని కలవాలంటే వాడి ఆఫీస్కి వెళ్ళాలి. ఒకప్పుడు నువ్వున్న రూమ్ని వాడు ఆఫీస్ చేసుకున్నాడు అంటూ కళ్యాణ్ని అక్కడికి తీసుకెళ్లేసరికి వేణు కూడా సూటు బూట్తో చైర్లో దర్జాగా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ మీ కార్ రెడీ అయింది, తీసుకెళ్ళండి అని చెప్తుంటాడు. చూసా కదా వీడి దర్జా దర్పణం అని అంటాడు అర్జున్ కళ్యాణ్ వైపు చూస్తూ. కళ్యాణ్ నవ్వుతుండగానే వేణు ఆ మాటలు విని కళ్యాణ్ అన్న బాగున్నావా అంటూ చైర్లో నుంచి లేచి వచ్చి పలకరిస్తుంటాడు. బాగున్నాన్రా, నీలో చాలా మార్పు వచ్చింది అని అంటాడు వేణుని పైనుంచి కింది వరకు చూస్తూ. ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి నువ్వు సీఈఓ అయితే ఈ గ్యారేజ్కి వీడు సీఈఓ అంటాడు అర్జున్. ఊరుకో అన్న, కళ్యాణ్ అన్న నిజమే అనుకుంటాడు అంటూ మెలకలు తిరుగుతుంటాడు. కళ్యాణ్ నవ్వి వేణు భుజం తడుతూ పెళ్ళైందంట కదా, ఒక బాబు కూడా పుట్టాడంట కదా అని అడుగుతాడు. అవునన్నా అంటాడు వేణు సిగ్గుపడుతూ. సిగ్గుపడింది చాలు గాని సంజన క్యారియర్ పంపించిందా అని అడుగుతాడు అర్జున్. వదినే తీసుకొచ్చి ఇచ్చిపోయిందన్నా, మీరు పదండి, నేను గ్యారేజ్ దగ్గరికి క్యారియర్ తీసుకొని వస్తాను అంటాడు. కొంతసేపటికి ఈ ఇద్దరు స్నేహితులు చాప మీద కూర్చొనుంటే వేణు క్యారియర్ విప్పి వాళ్ళ ముందు పెడుతుంటాడు. అర్జున్ పెరుగు ముద్దలు కలిపి కళ్యాణ్ చేతిలో పెడుతుంటే కళ్యాణ్ ఆ ముద్దలు తిని అబ్బా, ఎన్ని రోజులైందిరా నీ పెరుగు ముద్దలు తిని, ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళను, ఈ పెరుగు ముద్దలు మిస్ చేసుకోను అంటాడు కళ్యాణ్. నేను కోరుకునేది కూడా అదేరా, ఇంకెప్పుడు మనం దూరం కావద్దు. కానీ కళ్యాణ్, నేను చెప్పేది కాస్త వినరా, ఇలా ఎంతకాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావు చెప్పు. చెర్రీకైనా తల్లి అవసరం ఉండాలి కదా, ఎవరో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అని రిక్వెస్ట్గా చెప్తాడు. కళ్యాణ్ కోపంగా అర్జున్ చేతులుంచి పెరుగన్న బాక్స్ గుంజుకొని నువ్వు ఇలా మాట్లాడితే ఇప్పుడే మనం దూరం అయిపోతాం, జాగ్రత్త అని బెదిరిస్తాడు. అప్పుడే అర్జున్ ఫోన్కి ఆర్య దగ్గర నుంచి వీడియో కాల్ వస్తుంటుంది. అర్జున్
ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటార్యా, నువ్వు కూడా పెళ్లి చేసుకోవా? తండ్రి కంటే ముందే మా పిల్లలకి అంకులై కూర్చున్నావు అంటూ కళ్యాణి కోపంగా చూస్తూ, అయినా కొన్ని జన్మలు అంతేలే, వారికి సుఖపడే రాత ఉండదు. తమ పట్టిన కుందేలకి మూడే కాళ్ళనట్టు మొండిగా కూర్చుంటారు. ముదిరిపోయిన బెండకాయ ఎంతనో పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన మగాడి జీవితం కూడా అంతే. మా వేణుగాని చూసేనా బుద్ధి తెచ్చుకోండి అని తిట్ల పురాణ మొదలు పెడతాడు. పక్కనే ఉన్న వేణు సిగ్గుతో మిలకలు తిరుగుతుంటే, ఈ అర్జున్ నన్ను తిడుతున్నాడో కళ్యాణ్ తిడుతున్నాడో తెలియడం లేదు అనుకొని కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడుకుందామని ఫోన్ చేస్తే, ఈ తిట్ల పురాణం ఏంటి అర్జున్ అని అడుగుతాడు ఆర్య. నేను మంచి చెప్పినా మీకు తిట్లులాగానే ఉంటుంది. జీవితం సంకనాకి పోయాక అప్పుడు అర్థమవుతుంది జీవితం విలువ అంటే ఏంటో అని ఆర్యను వంక పెట్టుకొని కళ్యాణ్ని వేసుకుంటుంటే, కళ్యాణ్ ఆ ఫోన్ గుంజుకొని, రే ఆర్య, ఈ అర్జున్ గడి మూడు బాగాలేదు, నువ్వు తర్వాత ఫోన్ చేయి అని ఫోన్ కట్ చేసి బాక్స్ మళ్ళీ అర్జున్ చేతులు పెట్టి, ముందు పెరుగు ముద్దలు పెట్టు అంటూ అరిచేయి చాపుతాడు. ఇదేదో పెళ్లి చేసుకొని పెళ్ళం చేతి ముద్దలు తినొచ్చు కదా అంటూ కళ్యాణ్ని తిడుతూనే అర్జున్ పెరుగు ముద్దలు పెడుతుంటాడు. కొన్ని గంటల తర్వాత మైథిలి పిల్లల్ని గ్రౌండ్లో ఓ పక్కగా కూర్చోబెట్టి వాళ్ళతో రైటింగ్ వర్క్ చేయిస్తుంటుంది. చెర్రీ క్లాస్ వాళ్ళు కూడా ఆ గ్రౌండ్లో ఓ పక్కగా ఆడుకుంటూ ఉంటారు. చెర్రీ బాల్తో ఆడుకుంటూ మొదటిసారి మైథిలి వైపు చూసేసరికి మైథిలి అప్పుడే ఓ స్టూడెంట్ రైటింగ్ వర్క్ చేయట్లేదని చిన్నగా పనిష్మెంట్ ఇస్తూ చెంప మీద కొడుతుంటుంది. చెర్రీకి ఆ దృశ్యం కంట్లో పడి, బ్యాడ్ మిస్, ఇలాంటి పనిష్మెంట్ ఇచ్చే టీచర్స్ గురించి డాడీకి చెప్పి పెద్ద పనిష్మెంట్ ఇప్పించాలి అని అనుకుంటాడు. సాయంత్రానికి స్కూల్ టైం అయిపోయి ఎవరి దారిన వారు వెళ్తుంటారు. మాధవి టీచర్ చెర్రీ అన్వి వాళ్ళని క్లాస్ రూమ్లోంచి తీసుకొస్తూ డ్రైవర్కి ఫోన్ చేసి, చెర్రీని తీసుకెళ్ళడానికి వచ్చారా అని అడుగుతుంది. వచ్చాను మేడం, స్కూల్ ముందే కారు పెట్టి వెయిట్ చేస్తున్నాను అంటాడు డ్రైవర్. ఓకే, నేను పిల్లల్ని తీసుకొని బయటకు వస్తాను అని చెప్పి మాధవి పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్తుంది. అప్పుడే మైథిలి కూడా బన్ను చిన్నుల స్కూల్ బ్యాగ్స్ స్కూటీకి తగిలించి వాళ్ళని మురిపెంగా ముద్దు పెట్టుకొని స్కూటీ ఎక్కిస్తుంటుంది. బయటకొచ్చిన చెర్రీ ఆ దృశ్యాలను చూస్తూ, వాళ్ళ పిల్లలకు మాత్రం కిస్ చేసి లైక్ చేస్తుంది, కానీ స్టూడెంట్స్కి మాత్రం పనిష్మెంట్ ఇస్తుంది, వెరీ బ్యాడ్ మిస్ అని అనుకుంటాడు. మిస్ ఒక్క నిమిషం అని మాధవి కేక వేయడంతో మైథిలి అటువైపు చూస్తుంది. నేను పిల్లల్ని కారెక్కిచ్చి వస్తాను, కాసేపు ఉండు అని చెప్పి పిల్లల్ని కారు ఉన్న వైపు మలిపి తీసుకెళ్తుంటే మైథిలి చెర్రీని వెనుకగా చూస్తుంటుంది. మైథిలి వాళ్ళ వైపు చూస్తూ ఉండగానే ఇద్దరు పిల్లలు కారెక్కి కూర్చుంటారు. మాధవి డ్రైవర్కి చెప్పి మైథిలి దగ్గరికి వస్తుంటుంది. అప్పుడే కళ్యాణ్ డ్రైవర్కి ఫోన్ చేసి, కార్ని చాలా స్లోగా డ్రైవ్ చేయి, అసలు ఫాస్ట్గా వెళ్ళొద్దు అని జాగ్రత్తలు చెప్తుంటాడు. ఓకే సార్ అని చెప్తాడు డ్రైవర్. మాధవి మైథిలి దగ్గరికి వెళ్ళి, మా ఇంటి దగ్గర ఉండే ఓ పేరెంట్ నీకు ట్యూషన్ ఫీజు ఇవ్వమని చెప్పి నాకు డబ్బులు ఇచ్చింది, నీకు మధ్యాహ్నం ఇవ్వడం మర్చిపోయాను అంటూ ఆ డబ్బులు ఇస్తూ, స్కూల్లో చెప్పి ఇంటి దగ్గర ట్యూషన్ చెప్తూ నీకు ఎలా ఓపిక ఉంటుందో నాకు అర్థం కావట్లేదు అని అంటుంది. మైథిలి విరక్తిగా నవ్వి, ఒంటరిదాన్ని నాకు పిల్లలే వ్యాపకం అని మనసులో అనుకొని, సరే బాయ్ అని చెప్పి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్తుంటుంది. సరిగ్గా ఆ కార్ ఈ స్కూటీ సమానంగా వెళ్తుంటాయి. మైథిలి పిల్లలతో మురిపెంగా మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ వెళ్తుంటే అప్పటికే మైథిలి మీద నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిన చెర్రీకి మైథిలిని డోర్ గ్లాసుల నుంచి అయిష్టంతో కాస్త కోపంగా చూస్తుంటాడు. కొద్దిసేపటికి ఆ కార్ మరో రూటుకి వెళ్తే ఈ స్కూటీ మరో రూటుకి వెళ్తుంది. మైథిలి ఆ పిల్లలతో ఇంటి ముందుకు చేరగానే పిల్లల తండ్రి అయిన సంజయ్ అక్కడికి వచ్చి బైక్ మీద నుంచి పిల్లల్ని తీసుకుంటూ, మా పిల్లలతో నీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అక్క అని అడుగుతాడు. ఇబ్బంది ఏముంది సంజయ్, ఎలాగో నేను స్కూల్కి వెళ్ళొస్తున్నాను కదా, నాతో పాటే మీ పిల్లలు కూడా అంటుంది స్కూటీ ఆపి లోపలికి నడుస్తూ. సంగీత, పిల్లల్ని తీసుకెళ్ళు అని సంజయ్ భార్యని కేకవేయగానే పైనున్న సంగీత కిందికి వచ్చి, పిల్లలు వచ్చేసారా అని, పిల్లలు లంచ్ దగ్గర ఏదైనా ఇబ్బంది పెట్టారా మైథిలి అని అడుగుతుంది. అదేమి లేదు సంగీత, అసలు ఇబ్బంది పెట్టలేదు అని బన్ను చిన్ను కొద్దిసేపు ఆడుకొని ఇచ్చిన హోంవర్క్ చేసుకోండి అని చెప్పి లోపలికి వెళ్తుంది.
ఆ దంపతులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని పైకి వెళ్తారు. మైథిలి డోర్ ఓపెన్ చేసి లోపలికొచ్చేసరికి దండ వేసి ఉన్న తండ్రి ఫోటో పక్కనే రాజేశ్వరి గారి ఫోటో కూడా దండ వేసి కనిపిస్తుంటుంది. ఆ ఫోటో వైపు బాధగా చూస్తూ ఇంటి లోపలికి వస్తుంది. ఒకప్పుడు సూర్య, చంద్రిక, రాజేశ్వరి గారితో సందడిగా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు నిర్మానుష్యంగా కనిపిస్తుంటుంది. ఒంటరితనం బాధతో సోఫాలో కూర్చోగానే మోహన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. హలో మోహన్ అంటుంది ఫోన్ లిఫ్ట్ చేసి. స్కూల్ నుంచి వచ్చావా మైథిలి అని అడుగుతాడు మోహన్. ఇప్పుడే వచ్చాను మోహన్, అలా కూర్చున్నానో లేదో నువ్వు ఫోన్ చేశావు అంటూ ఇలా ఇద్దరు కాసేపు మాట్లాడుకొని ఫోన్ పెట్టేసిన తర్వాత విదేశాల్లో ఉన్న సూర్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. సూర్యతో మాట్లాడిన తర్వాత ఊరిలో ఉన్న చంద్రిక దగ్గర నుంచి కాల్ వస్తుంటుంది. ఇలా అందరూ ఫోన్లో మాట్లాడమే కానీ తోడుగా ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేరు. ఒంటరిగా మిగిలిపోయిన తను ఒంటరితనాన్ని జయించడానికి స్కూల్లో చెప్పడం కాకుండా ట్యూషన్స్ కూడా చెప్తుంటుంది. అందరితో ఫోన్ మాట్లాడి కాస్త ఫ్రెష్ అప్ అయి వచ్చేసరికి పిల్లలు ట్యూషన్కి వచ్చి కూర్చుంటారు. వాళ్ళతో పాటే చిన్ను, బన్ను కూడా వచ్చి కూర్చుంటారు. 8 వరకు వాళ్ళకి ట్యూషన్ చెప్తూ పిల్లలతో గడుపుతూ ఉంటుంది. ఆ పిల్లలు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒంటరిగా మిగిలిపోతుంది. కిచెన్లోకి వెళ్ళి ఏదో తను తినాల్సిన ఫుడ్ వండుకుంటూ, అశ్వథ్ భోజనం చేసి ఉంటాడా? వాడిప్పుడు అమెరికాలో ఏం చేస్తున్నాడో? అసలు ఇప్పుడు వాడు ఎంత పెద్దవాడే ఉంటాడో? ఈ జన్మలో మళ్ళీ నేను నా కొడుకుని చూస్తానా అని కొడుకు గురించి ఆలోచిస్తూ ఉండగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. ఆ కన్నీళ్ళు తుడుచుకొని అనసూయం గారు చనిపోయినప్పుడు కళ్యాణ్ తనని కోపంగా చూసిన చూపుల్ని గుర్తు తెచ్చుకొని కుమిలిపోతుంటుంది. కొంతసేపటికి ప్లేట్లో భోజనం పెట్టుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏదో తింటూ ఉంటుంది. అదే సమయంలో కళ్యాణ్ చెర్రీని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి భోజనం తినిపిస్తూ ఫస్ట్ రోజు స్కూల్ విషయాల గురించి అడుగుతూ ముద్దు చేస్తుంటాడు. ఎవరో మైత్ మిస్ అంట డాడ్, పిల్లలకి పనిష్మెంట్ ఇస్తుంది. తన ఇద్దరి పిల్లలకి మాత్రం కిస్ చేసి లైక్ చేస్తుంది, కానీ స్టూడెంట్స్కి మాత్రం పనిష్మెంట్ ఇస్తుంది. ఆ మిస్ నాకు నచ్చలేదు అంటాడు కాస్త కోపంగా. నీకు నచ్చపోతే నాకు కూడా నచ్చదు. అయినా మీ క్లాస్లో ఉండేది మాధవి టీచర్ కదా, ఆ మైత్ మిస్ ఎవరో మీ క్లాస్కి రాదు కదా అని అడుగుతారు కళ్యాణ్. రాదు, ఒకవేళ వచ్చినా ఆ మిస్ని వద్దని చెప్తాను అంటాడు. ఓకే నాన్న, నీకు ఇష్టం లేని టీచర్ని నీ క్లాస్కి రానివ్వనులే అని చెప్తూ కొడుక్కి ప్రేమగా భోజనం తినిపిస్తుంటాడు. ఈ తండ్రి కొడుకుని అలా చూసి రాములమ్మ సంతోషపడుతుంటుంది. ఇక్కడ మైథిలి భోజనం తినడం పూర్తి చేసి డోర్స్ అన్నీ వేసుకొని వచ్చి రోజులాగా ఒంటరిగా పడుకోవటానికి భయపడుతూనే ఆ రోజు కూడా భయపడుతూ పడుకొని పోతుంది. ఇక్కడ కళ్యాణ్ నిద్రపోతున్న చెర్రీని జోకొడుతూ పడుకుంటూ ఫోన్లో ట్విన్స్తో ఉన్న మైథిలి మోహన్ల ఫేక్ ఫోటోని ఓపెన్ చేసి చూస్తూ, మైథిలికి ట్విన్స్ పుట్టినప్పుడు ఈ ఫోటో నా దగ్గరికి వచ్చింది. మైథిలికి పుట్టిన ఈ బాబు పాప కూడా పెద్దవాళ్ళు అయ్యుండాలి అని మైథిలి గురించి ఆలోచిస్తుండగానే కళ్యాణ్ కళ్ళల్లో కూడా కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఇక్కడ మైథిలి కూడా కన్నీళ్ళు పెట్టుకుంటూ పడుకుంటుంది. అర్ధరాత్రి 12 అవుతుండగా మైథిలి ఉలిక్కిపడి లేస్తుంది. ఒంటరిగా పడుకోవటానికి మొదటి నుంచి భయపడే మైథిలి ఈ 5 సంవత్సరాలుగా ఇలా ఉలిక్కిపడి లేవడం మామూలే. భయంతో బెడ్ మీద నుంచి లేచి కూర్చొని ఇక నిద్రపోలేక హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసుకుంటుంది. ఆ టీవీ చూస్తూ అలాగే సోఫాలో అనుకుని పడుకొని పోతుంది. ఇక్కడ కళ్యాణ్ కూడా నిద్రపోకుండా చెర్రీ పక్కనే బెడ్ రెస్ట్ కానుకొని కూర్చొని మైథిలి గురించే ఆలోచిస్తుంటాడు. మరుసటి రోజు మాధవి టీచర్ ఫస్ట్ క్లాస్ పిల్లల్ని గ్రౌండ్లో ఆడిస్తూ ఉంటుంది. వారితో పాటే చెర్రీ కూడా ఆడుతుంటాడు. మైథిలి ఎల్కేజీ క్లాస్ రూమ్ నుంచి బయటకొచ్చి గ్రౌండ్లో చెర్రీకి కాస్త దగ్గర నుంచి వెళ్తుంటుంది. చెర్రీ బాల్తో ఆడుకుంటూ ఆ బాల్ పట్టుకోవడానికి పరిగెత్తుతుండగా ఒక్కసారిగా కింద పడి మోకాలికి తగిలిన దెబ్బతో అమ్మా అని అరుస్తాడు. ఆ అరుపు మైథిలి అమ్మ మనసుకు తాకి టక్కున అటువైపు చూసి బోర్లగా పడి ఉన్న చెర్రీని చూసి కంగారు పడుతూ ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చి, బాబు లే నానా అంటూ
చెర్రీని లేపుతుంటుంది. వామ్మో! చెర్రీకి ఏమన్నా అయితే వాళ్ళ డ్యాడీ నన్ను భూమి మీద ఉండనిస్తాడా అని భయపడుతూ మాధవి టీచర్ కూడా పరిగెత్తుకుంటూ వస్తుంటుంది. ఇప్పుడు చెర్రీ కింద పడ్డాడు కదా! ఇక నెక్స్ట్ ఎపిసోడ్‌లో తండ్రి చేసే హంగామా ఏంటో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్‌లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.